కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవారి నరక బాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసికోట వద్ద కాని భగవంతుని సన్నిధిని కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారీకెల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవుల ఇందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములను అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కాని స్తంభదీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టేవారు సాలిధాన్యం కాని నువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులో ఒక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడు వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురకుండా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వస్తుంది రెండు అని పలకగా అందరూ పరమానంద పరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెళఫెళమని శబ్దం వినిపించాడు. చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును. వారతన్ని చూచి, ఓయి నీవెవ్వడు, నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమునందు ఒక బ్రాహ్మణుడును, ఒక జమీందారుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుడిచే మదాంధుడనే న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల అలవడుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలగతిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడు ఎవరైనా వచ్చినా కూడా నన్ను ఆశ్రయించినను అతని చేన కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకొనమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండడి వాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండడి వాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరినూ మందలింపలేకపోయేది. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు అసలు తెలియనే తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మములందు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి
కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని. నన్ను మన్నింపుడు అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులు అమితాశ్చర్యం పొంది, ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొంచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపొంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగమ్మున ఎల్లర్ను ఎటుల కర్మబంధము కలుగును, అది ఎట్లు నశించును? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించును. అక్కడ ఉన్న మునీశ్వరులందరినూ తమలో ఒకడగు అంగీరస్ మహామునితో, స్వామి, మీరే అతని సంశయములు తీర్చగల సమర్థులు కాన వివరించుడు అని కోరిన. అంతటా ఆంగిరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయం 16వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.